సాయంకాలం మన ధ్యానం కొరకై జకరియా గ్రంథం 11వ అధ్యాయం తీసుకుందాం. జకరియా గ్రంథము 11వ అధ్యాయము మనము 4వ వచనము నుండి చదువుకుందాం. 4వ వచనము నుండి మార్చి చదువుకుందాం. నా దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, వధకేర్పడిన గొర్రెల మందను మేపుము. ఇదే యెహోవా వాక్కు. నేనికను దేశ నివాసులను కనికరింపక, ఒకరి చేతికి ఒకరిని, వారు రాజు చేతికి వారినందరినీ అప్పగింతును. వారు దేశమును నాశనము చేయగా, వారి చేతిలో నుండి నేనెవరిని విడిపింపను. ఎనిమిదవ వచనం. ఒక నెలలోగా అదేనా కాపురులలో ముగ్గురిని సంహరించి తిని, ఒక నెలలోగా కాపరులో ముగ్గురిని సంహరించి తిని, ఏలయనగా నేను వారి విషయమై సహనము లేనివాడును కాగా, వారు నా విషయమై ఆయాసపడిరి. పదవ వచనం. సౌందర్యమును కర్రను తీసుకొని జనులందరితో నేను చేసిన నిబంధనను భంగము చేయనట్లు దానిని విరిచి తిని, మీకు అనుకూలమైన ఎడల నా కూలి నాకీయుడి, లేని ఎడల మానివేయుడి. నా కూలికై వెండి నా కూలికై 30 తులముల వెండి తూచి ఇచ్చిరి. అప్పుడు బంధమును నట్టిన రెండవ కర్రను తీసుకొని యూదా వారికిని ఇశ్రాయేలు వారికిని కలిగిన సహోదర బంధమును భంగము చేయనట్లు దాని విరిచి తిని, ఏలైనగా దేశమందు నేనొక కాపరిని నియమింపబోచున్నాను. అతడు నశించుతున్న గొర్రెలను కనిపెట్టడు, చెదరిపోయిన వాటిని వెదకడు, విరిగిపోయిన దాన్ని బాగు చేయడు, పుష్టిగా ఉన్నదాని కాపు కాయడు, గాని క్రొవ్విన వాటి మాంసమును భక్షించును, వాటి డెక్కలను తుత్తునీలుగా చేయుచుండును. ప్రార్థన చేసుకుందాం.
ప్రేమ కలిగిన మా తండ్రి, ఈ దినమంతటి మీ కాపుదలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. విశ్వాసంతో మా ప్రాణాత్మ దేహములను మీ పవిత్రమైన రక్త ప్రోక్షణ కింద తెచ్చుకొనుచున్నాను. మీ మరణ భూస్థాపన పునరుత్థానములతో మమ్మల్ని ఐక్యపరచుకొనుచున్నాం. ఈ సాయంకాలం పరిచయ కొరగా మీ అభిషేకం దయచేయం. పునరుత్థాన శక్తిని మాకు అనుగ్రహించు. రాగలిన మా పిల్లలందరినీ బట్టి మీకు స్తోత్రాలు. అలసిన మా మనస్సులు కూడా మీరు తాకి నూతనపరచు. మీ వాక్యముని మేము స్పష్టంగా విని సరిగా అర్థం చేసుకొని మాకు అవసరమైనవి మా జీవితాలకు అన్వయించుకొని ఆ ప్రకారం మేలు పొంద సాయించాం. మమ్మల్ని ఖాళీ చేయము. పరిశుద్ధాత్మనికి అభిషేకం దయచేయం. మీరేమైనా సరే బయలుపరిస్తేనే మేము పొందగలం. మీ లేఖనాలు మాకు విప్పి మా కన్నులను తెరిస్తే మేము చూడగలం. సహాయం చేయండి ప్రభా. మీ దయగల హస్తాలకు మనం సమర్పించుకుంటూ వందనం చెల్లిస్తాం. యేసు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ అధ్యాయంలో మనం 3 ప్రాముఖ్యమైన భాగాలని మనం ఆరంభించి ఉంటిమి. మొదటి ప్రాముఖ్యమైన భాగం మొదటి 3 వచనాలలో ప్రజల మీదికి దేశం మీదికి రాబోనటువంటి నాశనమును గూర్చిన చెప్పబడిన మాటలు. ఆ భాగం అందులో మనం కొన్ని చెట్లను గూర్చి చెప్పుకున్నాం. దేవదారు వృక్షం, తర్వాత సరళ వృక్షం, తర్వాత సింధూర వృక్షం, చిక్కని అడవి, యోర్ధాను. మీకు గుర్తున్నాయనుకుంటాను. ఈ 5 సంగతుల గురించి మనం తలంచాం. ఇవన్నీ వారి నాయకులను, వారి యాజకులను, అదే సమయంలో ప్రజలను మనకు సూచించేవిగా మనం ఎరుగుతాం. బైబిల్లో ఇంకా చాలా వృక్షాలు ఉన్నాయి. మనకు బాగా తెలిసిన వృక్షాలకు వస్తే అంజూరపు చెట్టు ఇశ్రాయేలుకు సూచన, ద్రాక్ష చెట్టు ఇశ్రాయేలుకు సూచన, ఒలివ చెట్టు ఇశ్రాయేలీలకు సూచన. ఈ విషయాలు మనకు బాగా తెలియదు. అయితే మనం జకర్యాలో వేరే వృక్షాల గురించి మనం చూస్తాం. ఆ వృక్షముల యొక్క ఔన్నత్యము, గట్టితనము చాలా సౌందర్యము, చాలా బలమైనవి. అందుకని దేవుడు ఆ చెట్లను వాడాడు. కాబట్టి అవి విశేషంగా వారి నాయకులను, వారి యాజకులను, వారి పెద్దలను చూపించేటటువంటివి. అదే సమయంలో ప్రజలను కూడా. సరే, ఆ సందర్భంలో మనం పదే ఒక మాట జ్ఞాపం చేశాం. అగ్ని వచ్చి కాల్చివేసిందంట. అగ్ని అనేది దైవోగ్రతను చూపిస్తూ ఉంది, మనకు తెలుసు. ఆదికాండం 19వ అధ్యాయంలో చూసాం. అబ్రాహాముతో సొదొమ గొమొర్రాలు వచ్చి 18వ అధ్యాయంలో చెప్పిన ప్రకారం 19వ అధ్యాయంలో అగ్ని గంధకములను కురిపించాడు. ఆయన కోపం
రెండవ పేతురు 3వ అధ్యాయం. ప్రస్తుతమందున్న ఈ భూమి ఆకాశములో ఈ సమస్తము కూడా అగ్ని కొరకు నిల్వ చేయబడి ఉన్నవి అని మనం చూస్తాం. కాబట్టి ఆ దేశం మీదను ప్రజల మీదను ఇలాంటి దైవోగ్రత కోపం కుమ్మరించబడినప్పుడు వారికి సంభవించినటువంటి నాశనము, దాన్ని గురించి మనం చూస్తాం. కాబట్టి ప్రవక్త అయిన జకర్యా ఈ మొదటి 3 వచనాల్లో ఈ సంగతిని గురించి వారికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇక మనం చూచాము యొర్దాను గూర్చి, చిక్కని అడవిని గూర్చి అని. వాటిని గురించి మళ్ళీ ఇప్పుడు మనం ఎక్కువసేపు చెప్పుకుంటూ ఉండలేము. మనం ముందుకు వెళ్తాం. మనం ముందుకు వెళితే ఈ సాయంకాలం మన ధ్యానం కొరకై 2వ భాగం, ఇక్కడ మనం 4వ వచనము నుంచి 14వ వచనం వరకు మనం చూస్తాం. 4 నుంచి 14 వచనాల వరకు. ఈ భాగంలో మంచి కాపరిని వారు తృణీకరించడం, అంగీకరించకపోవడాన్ని గూర్చి ప్రవక్త అయిన జకర్యా ముందే ప్రవచించాడు, ముందే చెప్పాడు. మనకు ఇంతకుముందు అధ్యాయాల్లో కూడా మనం చూసినప్పుడు ప్రవక్త అయిన జకర్యా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గూర్చి ప్రవచించాడు ముందే. యెషయా అన్నాడు 7వ అధ్యాయంలో మెస్సియాను గూర్చి ఆయన ప్రవచించి చెప్పాడు 14వ వచనంలో. ఆ తర్వాత జకర్యా అంటాడు తన 9వ అధ్యాయంలో, ఇదిగో నీ రాజు గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ దగ్గరికి వస్తున్నాడు, దీనుడు సాత్వికుడు రక్షణ గలవాడునై అన్నాడు. ఆ 9వ అధ్యాయంలో మనం తలంచేటప్పుడు అది మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క మొదటి రాకడను, మనుష్యుడుగా లోకంలో జన్మించడాన్ని ప్రవక్త అయిన జకర్యా చెప్పాడు ముందే. ఆయన చెప్పిన సందర్భం సువార్తికుల్లో 4 సువార్తికులు రాశారు, అది నెరవేరింది. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన గార్ధభవనికి యెరూషలేములో ప్రవేశించిన ఆ సందర్భం కనుక అది నెరవేరు. ఆ సమయంలో వారు ఆయనను ఏం చేయలేదట, అంగీకరించలేదు. ఇది 2వ భాగం. ఆ తర్వాత 3వ భాగం మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మంచి కాపరిని, ఎందుకంటే అధ్యాయంలో కాపరి అనే మాట ఆయా సమయాల్లో వాడుతూ వచ్చాడు కాబట్టి నేను ఆ పదం వాడుతున్నా. మన ప్రభు మంచి కాపరి. మనం యోహాను సువార్త 10వ అధ్యాయంలో చెప్పుకున్నాం, నేను మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకై తన ప్రాణమును పెట్టునని. అయితే మంచి కాపరిని వారు తృణీకరించారు అనేది 2వ భాగం. అట్లా తృణీకరించడం ద్వారా వారికి సంభవించిన పరిస్థితులు అని. ఇప్పుడు 3వ భాగాన్ని మనం వచ్చినప్పుడు 15వ వచనం నుండి 17వ వచనం వరకు ఈ 3 వచనాలను మనం చూస్తాం. 15వ వచనంలో బుద్ధి లేని ఒక కాపరి అన్నాడు. కాబట్టి బుద్ధి లేని ఒక కాపరి అన్నప్పుడు వీడెవరు? కాపరి అన్నంత మాత్రాన ప్రతి స్థలంలో ప్రభువైన యేసుక్రీస్తు వారిని గూర్చి చెప్పుకోకూడదు. అందుకనే పోయిన వారం మనం 3వ భాగం ఏంటి అనంటే చెడ్డ కాపరి అని మనం చెప్పుకున్నాం. బుద్ధి లేని కాపరి.
మన ప్రభు మంచి కాపరి అలాంటి వాడు కాడు. అందుకు ఎన్నో సంగతులు మనం చెప్పలేం, కానీ ఒకటైతే, నేను నా గొర్రెలను ఎరుగుదును. ఆయనకు మంచి జ్ఞానం ఉంది, తెలివి ఉంది. పౌలు అందుకే వ్రాస్తాడు ఒక మాట, కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో, బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయనలో గుప్తములై ఉన్నవి అని. 1 కొరింథీ 1వ అధ్యాయం చివరి వచనానికి వెళితే పౌలు మళ్ళీ ప్రభు అయిన క్రీస్తుని గురించి వ్రాస్తూ అంటాడు కదా, ఆయన మనకు నీతియు పరిశుద్ధతయు జ్ఞానమును విమోచనమునయను. జ్ఞానమునయను. కాబట్టి 2వ భాగంలో మంచి కాపరి, సర్వజ్ఞుడైనటువంటి కాపరి. ఇప్పుడు ఆయన ప్రభు అయిన క్రీస్తు రిజెక్టెడ్, తృణీకరించబడ్డాడు, నిరాకరించబడ్డాడు. ఇప్పుడు 3వ భాగం చివరి 3 వచనాలకు మనం వచ్చినప్పుడు, బుద్ధి లేని కాపరి చెడ్డ కాపరి అని వాని గురించి మనము చూస్తాం. వాని పనేమిటి అనేది, వారి కాపురత్వంలో ప్రజలకు కలిగిన కష్టమేమిటి, శ్రమ బాధ ఏమిటి అనేది, చివరికి ఆ కాపరికి పట్టే గతి ఏమిటి అనేది ఆ 3వ భాగంలో మనం చూస్తాం. 15, 16, 17 వచనాలు. సరే, ఇప్పుడు మనం సాధ్యమైనంత వరకు ఈ పూట ఈ 11వ అధ్యాయం ముగించడానికి ప్రయత్నం చేద్దాం. 4వ వచనం నుంచి మనం వస్తే, నా దేవుడైన యెహోవా సెలవిస్తున్నదేమనగా, వధకేర్పడిన గొర్రెల మందను మేపుము, వాటిని కొనువారు వాటిని చంపియు అపరాధులమని అనుకొందరు. వాటిని అమ్మిన వారు, మాకు బహు ద్రవ్యం దొరుకుతున్నది, యెహోవాకు స్తోత్రమని చెప్పుకొందురు. వాటిని కాయువారు వాటి ఎడల కనికరమును చూపరు అనే విషయాన్ని ఇక్కడ మనము చూస్తాం. ఈ భాగమంతటిలో మీరు జాగ్రత్తగా చదివి తలంచినట్లయితే, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ఇక్కడ ఉన్నటువంటి 4, 5 వచనాలలో, నా దేవుడైన యెహోవా సెలవిస్తున్నదేమనగా, ఎవరు మాట్లాడుతున్నాడంటండి? దేవుడు, తండ్రి అయిన దేవుడు. దేవుడు అన్నప్పుడు అందులో 3 వ్యక్తులను మనం చూస్తాం. కాబట్టి త్రిత్వమైన దేవుడు, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు, త్రియేక దేవుడు అని. దేవుడు అనేది ఒక బాడీ, ఒక హెడ్షిప్. మన శరీరంలో అనేకమైన అవయములు ఉన్నాయి, కానీ శరీరము ఒక్కటే. అలాగే దైవత్వము అనేది ఒక హెడ్, ఒక శిరస్సు. ఆ దైవత్వంలో 3 సభ్యులు మనం చూస్తాం, 3 చూస్తాం. అక్కడికి మనం వచ్చినప్పుడు ఇక దేవుడు అనం, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు అని అంటాం. కనుక ఇప్పుడు ఇక్కడ మంచి కాపరి మాట్లాడుతూ ఉన్నాడు, త్రిత్వంలో 2వ వ్యక్తి. ఏమని మాట్లాడుతూ ఉన్నాడు? 4వ వచనం, నా దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా. కాబట్టి తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. దేవుడు ఒక్కడే. అయితే 3 భాగాలుగా మన ఇక త్రిత్వాన్ని గురించి ఇప్పుడు మనం చెప్పుకోవడానికి కుదరదు.
అందుకని దావీదు ఒక మాట అంటాడు 110వ కీర్తన 1వ వచనంలో ఏమని, ప్రభువు నా ప్రభుతో ఈలాగు సెలవిచ్చాడట. కాబట్టి ఎవరైనా అంటే వారికి ఇంకా ఏం తెలియదు, ఇక్కడ మనకు అర్థమవుతుంది అని. సరే, ఆ తండ్రి తనకి ఏమి సెలవిచ్చాడంటండి? 11వ అధ్యాయం 4వ వచనం, వధకేర్పడిన గొర్రెల మందను మేపుము అన్నాడు. వధకేర్పడిన గొర్రెల మందను మేపుము అన్నాడు. ప్రభు తండ్రి తన కుమారునికి చెబుతూ, ఈ మంచి కాపరికి చెబుతూ వారిని కాయుము అని అన్నాడు. ఇంకా కాయుము అంటే మనకు తెలుసు, కాపరి తన గొర్రెలను ఎలాగా కాస్తాడో అలాగా కాయు. అయితే తండ్రి తన కుమారుడైన ఈ మంచి కాపరి మెస్సియాకు ఈ మాట చెప్పేటప్పుడు మందను గూర్చి ఒక మాట చెప్పాడు, మందను గూర్చి ఒక మాట చెప్పాడు, గొర్రెల గూర్చి ఒక మాట చెప్పాడు. గొర్రెల మంద ఏం మందంట? ఆ గొర్రెల మంద వధకేర్పడిన గొర్రెల మంద. ఏంటిది? వధకేర్పడిన గొర్రెల మందను కాయవలన వారు ఎట్లా వధకేర్పడ్డారు కదా అని మనం తలస్తాం. ఒకవేళ జకరియా ఏమనుకున్నాడో మనకు తెలియదు, కానీ రాశాడు. యేసుప్రభు వారికి తెలుసు అదంతా. కాబట్టి యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చాడు, దేవుడైన యెహోవా వధకేర్పడిన గొర్రెలను ఏం చేయమన్నాడు? కాయమన్నాడు. నన్ను మంచి కాపరిగా పంపాడు, అయితే వధకేర్పడిన గొర్రెలను కాయమన్నాడు. నేను కాస్తే కూడా అవి ఏమవుతాయంటే వధకే వెళ్తాయండి. నిజమే. అందుకని నేను క్రొత్త నిబంధనలో ఒక మాట జ్ఞాపం చేస్తే మీరు ఎంత మాత్రం దీన్ని అర్థం చేసుకుంటారో మరి కాస్తైనా అర్థం అవుతుంది అనుకుంటున్నాను. రండి, అపొస్తలుల కార్యములు 13వ అధ్యాయం. 13వ అధ్యాయము అపొస్తలుల కార్యములు 46వ వచనం. అప్పుడు పౌలును బర్నబాయు ధైర్యముగా మాట్లాడి, దేవుని వాక్యం మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే, అయినను మీరు దానిని త్రోసివేసి మిమ్మును మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు. గనక ఇదిగో మేము అన్ని జనుల యొద్దకు వెళ్ళుచున్నాము. అర్థం చేసుకుంటారనుకుంటాను నేను. ఇక్కడ పౌలు అపొస్తలుడు, ఒకవేళ పౌలు గురించి ఇక్కడ ఒక మాట పెడదాం, కాపరి. ఆ కాపరి తాను ఎవరి మధ్య పరిచయం చేశాడో, సేవ చేశాడో వారిని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. పైనంతా వారి మధ్య సేవ చేశాడు, సువార్త ప్రకటించాడు. తాను, బర్నబా తన తోటి వారు. అయితే మనకు తెలిసి ఏమైందో, 44లో దేవుని వాక్యం వింటూ కూడి వచ్చారు. 45వ వచనంలో పౌలు చెప్పిన వాటికి అర్థం చెప్పారు. 46వ వచనంలో అప్పుడు అసలు సంగతి చెబుతుంది. పౌలును బర్నబా ధైర్యంగా ఇట్లా దేవుని వాక్యం అంటే మీ ఎద్దుకు వచ్చింది. వాక్యం అంటే మనం యోహాను సువార్తలో బాగానే తెలుసు. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడైండెను, వాక్యము దేవుడైండెను. 14వ వచనానికి వస్తే యోహాను సువార్త 1లో ఆ వాక్యము శరీరధారి కృపాసత్య సంపూర్ణంగా మన మధ్య. ఆయన ఎవరు చెబుతారా? ఆయనే మంచి కాపరి, ప్రభువైన యేసుక్రీస్తు వారు. కాబట్టి ఆ రోజు వారు మంచి కాపరిని విసర్జించినట్లు ఈ కాపరి పౌలు బర్నబాలు దేవుని వాక్యమును వారు ప్రకటించారు, సువార్త చెప్పారు.
ఆ తర్వాత ఏమైంది? 46వ వచనం. దేవుని వాక్యం మొదట మీకు చెప్పడం ఆవశ్యకమే. ఆయనను మీరు దాన్ని త్రోసివేసి, చెప్పాము మీకు, మీరు అంగీకరించలా త్రోసివేశారు. మిమ్మును మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు. దేనికి ఎంచుకొనుచున్నారట? నిత్య జీవమునకు అపాత్రులుగా తమను తాము ఎంచుకున్నారు. అంటే ఇప్పుడు ఎవరు వీరు? ఎవరికి వాక్యం చెప్పారు? పౌలు బర్నబాలు వారి తోటివారు నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకునే వారికి. తర్వాత అపాత్రులైపోయినారు వారు. వారు నశించారు. వారెవరో కాదు, తమ స్వజనం యూదా జనాంగానికి వచ్చే. అయితే నిత్య జీవమునకు నిర్ణయించబడిన వారు ఏమైనారంటండి? రక్షించబడ్డారు. ఈ తలంపు మనం జకర్యా 11వ అధ్యాయాన్ని తీసుకుని వెళితే, వధకు నియమించబడినటువంటి గొర్రెలు కనుక దేవునికి తెలుసు. పౌలప్పస్తులు ఆ విషయం అనుభవించి చెబుతున్నారు వాళ్ళతో. మేమేమో వాక్యం మీదకు పంపించాడు దేవుడు, మీదకు వచ్చాం, వాక్యం చెప్పాం, మీరు దాన్ని అంగీకరించలే. మిమ్మల్ని మీరే నిత్య జీవానికి అపాత్రులుగా ఎంచుకుంటున్నారు. అయితే నిత్య జీవం కొరకు నిర్ణయించబడిన వారిని దేవుడు ఏం చేస్తున్నాడంట? వారిని ఆయన రక్షిస్తూ ఉన్నాడు అని. కనుక ఈ తలంపు మనం జకర్యా 11వ అధ్యాయానికి వెళితే, వధకు ఏర్పడిన గొర్రెలను, కాబట్టి అలాంటి వారిని కూడా మేపమన్నాడు. ఈరోజు మనం సువార్త పాటిస్తున్నాం, పరిచయం చేస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం అనేకుల కొరకు. అయితే మనం ఇలాగ ఈ పట్టణ వీధులు ఎన్ని పర్యాయంలో వెళ్ళాం. అయితే ఇన్ని సంవత్సరాల నుంచి మనం చేసే సువార్తను అంగీకరించి అందరు చచ్చిపోయింటారా? చచ్చిపోయిన వాళ్ళంతా లేదు. కాబట్టి వదకు ఏర్పడిన వారు వదకు వెళ్ళారు. నిత్య జీవాన్ని కొరకు దేవుడు ఎవరు నిర్ణయించాడో వారు నిత్య జీవం పొందారు, అంతే. కనుక ఆ సందర్భం ఇక్కడ మనం చూస్తాం. 11వ అధ్యాయం జకర్యా గ్రంథం. అయినా సరే మంచి కాపరి పని ఏమిటి? ఆయన అందరికీ పరిచర్య చేయడమే, సేవ చేయడమే. ఈరోజు అదే మనకు ఇవ్వబడినటువంటి పని, పరిచర్య. తర్వాత ఇంకా కాస్త ముందుకు వెళ్దాం. 11వ అధ్యాయం 4వ వచనం. క్షమించండి, అయిపోయింది అది. 5వ వచనం. వాటిని కొనువారు వాటిని చంపియు నిరపరాధులని అనుకొందరు. వాటిని అమ్మిన వారు మాకు బహుద్రవ్యం దొరుకుతున్నది, యెహోవాకు స్తోత్రం చెప్పుదురు. వాటిని కాయువారు వాటి కనికరము. ఇక్కడ మనం కొంచెం కింద మీద చేద్దాం ఈ తలంపులు. మొదటిది, వాటిని కాయువారు వారిని ఏం చేయాలంటండి? కనికరింపరు. పలుకుతూ ఉండండి మీరు కూడా అప్పుడప్పుడు కొన్ని పదాలు గట్టిగానే పలకండి. వాటిని కాయువారు వాటిని కనికరింపరు అంటే అది మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని గూర్చి కాదు, పైన మనం చూసినట్లు. అయితే దేవుడు ఇంకా కాపరులు ఉంచాడు. ఇప్పుడు మనం పేతురన్న మాట దగ్గరికి వస్తే, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రధాన కాపరి. పౌలప్పస్తులు మాట్లాడుతూ మీరు కాపరులు అని సంఘములో అధ్యక్షులను, పెద్దలను, సేవకుల గురించి మాట్లాడాడు. కాబట్టి ఇశ్రాయేలుకు కాపరులు ఎవరు అని అంటే, వారికి ప్రవక్తలు నియమించాడు, వారికి రాజులు నియమించాడు, వారికి యాజకులు నియమించాడు, ధర్మశాస్త్రోపదేశకులు నియమించాడు. కాబట్టి వారి కొరకై దేవుడు ఏర్పాటు చేశాడు వీరందరినీ. మనకు తెలుసు, యెషయా 1వ అధ్యాయంలో ఒక మాట ఇలాగ రాయబడింది, మునుపున్నట్లుగా నేను మీకు అని అంటాడు, వారిని నియమిస్తాను.
యెషయా గ్రంథం 1వ అధ్యాయం. రండి దయచేసి 1వ అధ్యాయము యెషయా గ్రంథం 26వ వచనం. మొదట నుండినట్లు నీకు న్యాయాధిపతులు మరలా ఇచ్చెదను, ఆదిలో ఉండినట్లు నీకు ఆలోచనకర్తలు మరలా నియమించదను. కాబట్టి నీకు న్యాయాధిపతులు ఉన్నారు, నీకు ఆలోచనకర్తలు ఉన్నారు, నీకు యాజకులు ఉన్నారు, నీకు నాయకులు ఉన్నారు. నేనే నియమించేవారిని. కాబట్టి 11వ అధ్యాయం జకర్యా గ్రంథం 5వ వచనానికి వచ్చినప్పుడు ఆ చివరి భాగములో వాటిని కాయువారు వారు అని. అయితే వారు ఏం చేయలేదట? వాటిని కనికరించలేదట. మీకు ఇంకొక అధ్యాయం చెబుతాను, తర్వాత మీరు చూడండి. అది యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం. అక్కడ ప్రభువైన దేవుడు యెహెజ్కేలు ద్వారా కూడా ఈ సంగతుల గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఇది చాలా విచారకరమైన విషయం. ఎవరైతే వారికి నియమించబడ్డారో వారే తప్పిపోయారు, వారే చెడిపోయారు. నెహెమ్యా గ్రంథం ఎజ్రా అయిన తర్వాత నెహెమ్యా చదువుకుంటున్నాను నేను దినపాటు భాగంలో. అక్కడ ఎజ్రాలో కానీ నెహెమ్యాలో కానీ ప్రజల కంటే వారి అధికారులు నాయకులైన వారు యెహోవాకు విరోధంగా పాపం చేశారని రాయబడి వారు చేశారు. చివరికి ఎజ్రా నెహెమ్యాలు వారందరినీ పరిశీలించి ఎవరో చూడండి అని అంటే వీళ్ళు తేల్తారు. మోయాబీలను, అమ్మోనీరాండ్రను పెళ్లి చేసుకోవడం, వారికి పెళ్లికి ఇవ్వడం వారు చేసిన పాపం. తర్వాత వారు ఒప్పుకున్నారు మేము పాపం చేశామని. కాబట్టి వీరు బుద్ధి లేని వారై ఇక్కడ మనకు రాయబడినట్లు వారు మందను కనికరించలేదు అనేది ఒక విషయం మనం చూస్తాం. ఇక వారు చేయవలసిన పనిని వారికి చేయలే, వారికి జరిగించవలసిన రీతిగా వారికి ఆ పరిచర్యలు వారు జరిగించలే. కాబట్టి వారి మీద, ఆ గొర్రెల మీద, ఆ గొర్రెల మంద మీద వారికి కనికరం చూపలే. అయితే మన ప్రభువుని గురించి ఒక మాట జ్ఞాపం చేసుకుందాం, మంచి కాపరిని గురించి. 9వ అధ్యాయం 36వ వచనం మత్తయి సువార్తలో యేసుప్రభు వారు వాక్యం బోధించుచుండగా జన సమూహములు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన వారిని చూచి వారు కాపరి లేని గొర్రెల వలె విసిగి ఉన్నందున, చెదరి ఉన్నందున ఆయన వారిని ఏం చేశాడంటండి? వారి మీద కనికరపడ్డాడు. ఇది యేసయ్య మంచి కాపరి. అయితే ఒకవేళ ఈరోజు కాపర్లు అనే విషయానికి మనం వచ్చినప్పుడు ప్రస్తుత కాలంలో అలాగా నియమించబడిన వారమైన మనం కూర్చో, సిట్ డౌన్, నాట్ టు గెట్ అప్, ఓకే, కూర్చోగలేవకూడదు. కనుక మనం చూస్తాం కృత నిబంధనలో అలాగా చేయనటువంటి పరిస్థితులు అనేకములు మనం చూస్తాం. పౌలు చెబుతాడు, యోహాన్ చెబుతాడు, పేతురు చెబుతాడు, కాపర్ల గురించి మాట్లాడతారు వాళ్ళంతా. సరే, ఇంకా దాటిపోదాం. కనుక 11వ అధ్యాయము జకర్యా గ్రంథం 5వ వచనం 2వ తలంపు మనం వస్తే ఇంకా సెకండ్ గ్రూప్ ఉన్నారు ఇక్కడ. ఎవరు వారు? అమ్మినవారు. కాబట్టి నియమించబడిన కాపర్లు ఒకటి, రెండవది గొర్రెలను అమ్మిన వారు రెండవది. కాబట్టి గొర్రెలు అమ్ముకుంటున్నారు. అవును, అమ్మిన వారు ఏమంటున్నారంటండి? మాకు బహుద్రవ్యము దొరుకుతున్నదని యెహోవాకు. ఎట్లుందో చూడండి కథ. అమ్ముకొని మాకు చాలా ద్రవ్యం దొరుకుతుంది అనుకుంటున్నారు. ఈ సంగతి ఏంటో తెలుసా? గొర్రెలను అమ్ముకోవడం అంటే, ఆ గొర్రెల మందను అమ్ముకోవడం అంటే ఈరోజు
ఈ గొర్రెలు మనం తింటామే, వాటిని అమ్ముకోవడం కొనుక్కోవడం కాదు. నేను ఇందాక చెప్పా, ఈ గొర్రెల మంది ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు. ఇశ్రాయేలు ప్రజలు కనుక వారిని గురించి మాట్లాడాడు. అందుకనే రెండవ తలంపులో వాటిని అమ్మిన వారు ఎవరు? నిజంగానే ఒక టైం వచ్చింది. ఎవరు బలవంతులో, ఎవరు శక్తిమంతులో, ఎవరు గొప్పవారుగా ఉన్నారో వాళ్ళు మామూలు ఇశ్రాయేల్ ప్రజలను అమ్మేసుకున్నారు, దాసులుగా అమ్ముకున్నారు. ఇది మనకు తెలుసు. అంతకుముందు కాలంలో బైబిల్ స్టడీస్లో మనం తలంచాం. కాబట్టి వీరు దాసులుగా అమ్మబడ్డారు. మార్కెట్లో గొర్రెలు పెట్టి అమ్మినట్లు ఆ రోజున స్లేవ్స్ మార్కెట్స్ ఉండేవి. ఎప్పుడో కాదు, ఈ శతాబ్దంలో 19వ శతాబ్దంలో కూడా ఇలాంటివి ప్రపంచంలో ఆయా దేశాల్లో స్లేవ్స్ మార్కెట్స్. కూరగాయల మార్కెట్ మనకు తెలుసు, చేపల మార్కెట్ మనకు తెలుసు, తర్వాత మాంసం మార్కెట్ మనకు తెలుసు. అయితే మనుషుల మార్కెట్ మన దేశంలో మనకు పెద్దగా తెలియదు. మనుషుల మార్కెట్స్ ఉన్నాయి, స్లేవ్స్ మార్కెట్స్. వారిని అమ్ముకున్నారు. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు వారు అమ్మబడినటువంటి బాండ్ స్లేవ్స్ అట్లా అయిపోయినారు. ఈ మధ్య నేను ఎక్కడో వస్తూ ఉంటే అక్కడ ఒక అంబేద్కర్ స్టాచ్యూ ఉంది, హైదరాబాద్లో అనుకుంటా. ఎస్, నిన్ననే హైదరాబాద్ నుంచి వస్తుంది. దాని చుట్టూ కొన్ని బొమ్మలు ఉన్నాయి. అవి మనుషుల బొమ్మలే, బట్టలు లేవు. కొంతమంది ఏమో వంగినారు లోపలికి కిందికి, ఆ తర్వాత కొంతమంది ఏమో అటు ఇటు కొట్టబడ్డారు, మరి కొంతమంది ఇట్లా, కొంతమంది అట్లా. అంతకంటే మించి నేను కూడా చెప్పడం చాలా అవసరం అనుకుంటా. అమెరికాకు వెళ్ళినప్పుడు ఇలాంటివి చూశా. ఆయా స్థలాల్లో వాళ్ళు పెట్టారు. వీళ్ళు ఎవరంటే ఒకప్పుడు వీళ్ళు అలాగా అమ్మబడినటువంటి వారు, వారి నాయకులు, వారి బొమ్మలు విగ్రహాలుగా చేసి అక్కడ పెట్టి రాసి పెట్టారు వాటి మీద. ఇలాగా అమ్మబడినటువంటి వారు వీరు. ఇలాగ అయిపోయింది వీళ్ళ పరిస్థితి అది. కాబట్టి స్లేవ్స్ మార్కెట్. ఇజ్రాయెల్స్ వర్ లైక్ షీప్ ఇన్ ది స్లేవ్స్ మార్కెట్, సోల్డ్ అవుట్. బానిసల మార్కెట్లో ఇశ్రాయేలు ప్రజలు ప్రపంచ దేశాల్లో అన్యులకు, ఆయా జాతులు, జనాంగాలకు వారు అమ్మబడినటువంటి గొర్రెలు. వీరి చేత దాసత్వం చేయించుకున్నారు ప్రపంచం. అది ఇక్కడ మనం చూస్తాం. అయితే అమ్మిన వారు ఎవరట? వీళ్ళ వాళ్ళే, వీళ్ళ నాయకులే. కాబట్టి వాళ్ళని నమ్మి వీళ్ళేమంటున్నారట, మాకు లాభం. యెహోవాకు స్తోత్రం. వాడైతే వేరేవాడు యెహోవాకు స్తోత్రం ఎడ చెబుతాడు, వాని దేవునికి స్తోత్రం చెప్తాడు. కాబట్టి వీళ్ళు నమ్మిన వారు ఎవరుగా వాళ్ళే. వాళ్ళు దాసులుగా కొనుక్కొని దాసులుగా చేసుకున్నారు చాలామందిని. తర్వాత వారు వాళ్ళను దాసులుగా అమ్మేసుకున్నారు. ఇది వారి దుస్థితి అని. కారణం ఏమిటి? మంచి కాపరిని వారు తృణీకరించారు. ఇంకా ముందుకు వెళ్దాం. అదే వచనంలో మరొక తలంపు అని చెప్పాను కదా, 5వ వచనం. వాటిని కొనువారు వాటిని చంపియు నిరపరాధులమని అనుకొందురు అని. వాటిని కొనుక్కొని వారిని చంపడం కూడానంట. చాలా భయంకరమైన విషయం. ఆ సందర్భాల్లో నేను కొన్ని చిత్రాలు చూశాను. ఈ ప్రజలు ఎలాగా హింసించబడ్డారు అనే విషయం అసలు కరిగిపోతుంది మనసు. ఇప్పుడు డే బిఫోర్ ఎస్టర్డే హాస్టేజెస్, ఆ రోజున 2 సంవత్సరాల క్రితం అక్టోబర్లో నోవా ఫెస్టివల్ చేసుకుంటున్నారు కదా, వాళ్ళు వచ్చి వీళ్ళను పట్టుకొని పోయినారు, చంపారు, పిల్లలను కూడా చంపారు.
దాదాపు 1200 మందికి పైనే చెరకు తీసుకుని వెళ్ళారు. ఎక్కడో ఇరుకైన టన్నెల్స్‌లో వాళ్ళు పడేశారు. చాలామంది చచ్చిపోయినారు. కొంతమంది అంతకుముందు, కొంతమంది నిన్న లాస్ట్‌గా మరికొంతమందిని వారు విడిచిపెట్టారు. ఏదో సమాధాన నిబంధన జరిగింది. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ తాను జోక్యం చేసుకొని యూరోపియన్ కాదు, గల్ఫ్ కంట్రీస్ వాళ్ళతోటి, వాళ్ళ నాయకులు రాజులతోటి కలిసి మాట్లాడి అందరితోటి ఒక పీస్ ట్రీటీ అంటే సమాధాన పత్రం ఒకటి రాసుకున్నారు. ఆ సందర్భంలో ఇజ్రాయెల్ వారిని ఎవరిని విడిచిపెట్టాలా, వచ్చారు ఉన్న వారిని, తర్వాత వాళ్ళు వీళ్ళ హాస్టేజ్ని విడిచిపెట్టాలి అని. నేను నిన్న వస్తా ఆ న్యూస్ వింటా వచ్చి ఆ తర్వాత వాళ్ళు విడుదల పొందిన పరిస్థితిని చూసి నాకే కళ్ళమ్మడి నీళ్ళు తిరిగిపోయినాయి. అంటే ఏడ్చినంత పని అయింది. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి, ఎంత హీనమైన పరిస్థితి. వాళ్ళు వస్తున్నారంటే ఇక్కడ ఉండే వాళ్ళు వీళ్ళు వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నారు కదా, ఏడ్చేవాళ్ళు ఏడుస్తున్నారు, ఎగిరి గంతులు వేయడం, కింద పడడం, ముఖాలు కప్పుకొని ప్రలాపించడం, ఇలాంటి పరిస్థితులు. కొన్నేమో శవాలు వచ్చినాయి. ఈ దినాల్లో, మన దినాల్లో ఇలాగ జరిగింది. అయితే ఆ దినాల్లో ఇంత కాదు, 100 కాదు, 1000 అమ్మబడితే వారిని చంపేశారు. ఒక్కసారి ఒక వ్యక్తి ఈ మార్కెట్లో, బానిసల మార్కెట్లో ఒక వ్యక్తిని కొనుక్కుంటే ఆ వ్యక్తిని చంపడానికి కూడా తనకు హక్కు ఉంటుంది. అది బానిసను కొనుక్కోవడం అంటే. ఈ దినాల్లో ఇంట్లో సర్వెంట్ గర్ల్ని పెట్టుకున్నట్టు కాదు అది. ఆ కొనుక్కున్న యజమానికి తన బానిసను చంపడానికి కూడా హక్కు, రైట్, అధికారం కదా, రైట్ ఉంది. ఆ రైట్ని ఉపయోగించి చాలామందిని చంపేశారు. చంపేసేవారు ఏమనుకున్నారట, నిరపరాధులమని అనుకున్నా. ఇంకా చెప్పండి ఇలా పరిస్థితి. సరే, నేను ఇంక ముందుకు పోవడం మంచిది కనుక ఇప్పుడు 11వ అధ్యాయం ఇంకా మనం ముందుకు వెళితే రండి దయచేసి 5వ వచనం అయిన తర్వాత 6వ వచనం. ఇదే యెహోవా వాక్కు, నేనికను దేశ నివాసులను కనికరింపక ఒకరి చేతికి ఒకరిని, వారు రాజు చేతికి వారినందరినీ అప్పగింతును. వారు దేశమును నాశనం చేయగా వారి చేతిలో నుంచి నేనెవరిని. ఇక ప్రభు అంటాడు, ఈ మంచి కాపరి ఇక నేను కూడా వదిలిస్తా, నేను ఎవరిని కూడా విడిపించను అని. 7వ వచనం రండి దయచేసిగా త్వరగా వెళ్దాం. కాబట్టి నేను సౌందర్యం అన్నట్టు, బంధమున్నట్టు 2 కర్రలు చేత పట్టుకొని వదకేర్పడిన గొర్రెలను, ముఖ్యముగా వాటిలో మిక్కిలి బలహీనమైన వాటిని మేపుచూ వచ్చి తిని, 1 నెలలోగా కాపరిలో 3 సంవరించి తిని, ఏలైనగా నేను వారి విషయమై సహనం లేని వాడును కాగా వారు నా విషయమై ఆయాసపడిరి. ఇక్కడ 7, 8 వచనాలలో 2 కర్రలను గూర్చి మనం చూసాం. ఒకవేళ ఆ కర్రలు గూర్చి నేను ఇంకా ముందుకు వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం మనం. అయితే ఇప్పుడు 8వ వచనం చివరిలో వారు నా విషయమై ఆయాసపడి, 9 చదువుతున్నాను. కాబట్టి నేనికను మిమ్మును కాపుకాయను, చచ్చునది చావవచ్చును, నశించున్నది నశింపవచ్చును, మిగిలినవి ఒకదాని మాంసం ఒకటి తినవచ్చును అని చెప్పి. చూడండి ఇప్పుడు ఏమైందో. వారు ఆయన్ను విసర్జించారు, మంచి కాపరిని. ఇప్పుడు మంచి కాపరి ఏమంటున్నాడు వారిని గూర్చి అంటే, నేను మిమ్మల్ని విసర్జిస్తున్నా అన్నారు. అవును, నిజమే. నన్ను గనపరచు వారిని నేను గనపరుస్తాను, నన్ను విసర్జించు వారిని ఏం చేస్తాను, నేను
విసర్జిస్తాను. అదే జరిగింది వీళ్ళ విషయంలో. కనుక ఇప్పుడు దేవుడు ఆ మంచి కాపురి ఒక తీర్మానంలోకొచ్చాడు. కాబట్టి నేనిక మిమ్ముని ఏం చేయనట కాపుగా. ఒకసారి ఆలోచించండి. ఒక గొర్రెల కాపరి తన మందతో ఈ మాట చెబితే, అలాగే చెప్పడమే కాదు, మానుకుంటే, మందను అలా వదిలేసి తన దారి తాను వెళ్ళిపోతే, ఈ మంద యొక్క పరిస్థితి ఎలాగో ఉంటుంది అనేది. అదే ఇశ్రాయేలుకు సంభవించింది. మనకు తెలుసు, మన ప్రభు అన్నాడు ఒక మాట. మత్తయి సువార్త 23వ అధ్యాయం చివరి వచనంలో, నేను వెళ్తున్నా, ఇదిగో మీ ఇల్లు మీకు విడువబడింది. ప్రభు పేరిట వచ్చు వాడు స్తుతింపబడును గాక అని చెప్పేంత వరకు మీరు నన్ను మరలా చూడరు. దీనికి నేను ఒక సాదృశ్యం, ఒక ఉపమానం చూపిస్తాను మీకు. ఎక్కువ వ్యాఖ్యానించము కానీ, ఏమిటి ఆ ఉపమానం అంటే 12వ అధ్యాయం మత్తయి సువార్త. ఒకవేళ చివరి తరం వెళ్ళినప్పుడు తీసా. అక్కడ ఆ భాగంలో యేసుప్రభు వారు చెప్పిన ఉపమానం ఏంటంటే, ఒక ఇల్లు, దాంట్లో ఉండే ఒక అపవిత్రాత్మ వెళ్ళగొట్టి, ఆ తర్వాత ఆ ఇల్లు చక్కగా ఊడ్చి మంచిగా అమర్చారట. అయితే వెళ్ళగొట్టబడిన అపవిత్రాత్మ ఎప్పుడో మళ్ళీ విజిటింగ్కి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? విజిటింగ్కి వచ్చాడు, ఇల్లు దర్శించిపోదామని. కాపురం చేసిన ఇల్లు కదా, చూసిపోదామని వచ్చినట్టున్నాడు. అయితే వాని ఆశ్చర్యానికి అంత బాగానే ఉంది ఇల్లు, కానీ ఇంట్లో ఎవరు లేరు. ఇంట్లో ఎవరు లేరు కాబట్టి అప్పుడు వచ్చింది వానికి తల బేమని, నేను వెళ్ళి నాకంటే మరి 7 చెడ్డ దయ్యములు తీసుకొని వచ్చి నేను ఇందులో ఉంటా. వెళ్ళి తీసుకొని వచ్చాడు, అందులో ఉన్నాడు. ఇక ఇంతకుముందు ఒక్కడు, ఇప్పుడు 7 అని ఇదంతా చెప్పిన తర్వాత చివరిలో ఏమన్నాడు తెలుసా యేసయ్య? ఈ దుష్టతరం వారికి ఇలాగున సంభవించును అన్నాడు. ఇది ఇశ్రాయేలు విషయంలో వాస్తవం. ఎందుకంటే ఆయన వారిని విడిచిపెట్టాడు కాబట్టి వారుగా అప్పగించబడినారు. 11వ అధ్యాయం 2 దయచేసి 9వ వచనం. ఇక నేను కాపు కాయను, సచ్చేవి సావచ్చు, నశించేవి నశించవచ్చు, మిగిలినవి ఒకదాని మాంసం ఒకటి తినవచ్చు. ఈ విషయం తెలుసా మీకు? ఒకదాని మాంసం ఒకటి తినడం అంటే ఏమిటో ఇక 2 సందర్భాలు చెబుతా. ఒకటేమో రాజు ప్రాకారపు గోడ మీద తిరుగుతుంటే తాను గోని పట్ట కట్టుకొని ఉన్నాడు, లోపల పైకి మామూలు వేరు వస్త్రం వేసుకున్నాడు. ఆ తరువాత ఆ పట్టణంలో ఒక స్త్రీ కేకలేస్తుంది. 2వ రాజుగ్రంథం 6వ అధ్యాయం. మీరు ఇప్పుడు తీయద్దు. అప్పుడు ఏంటమ్మా నీ ఏడుపు ఏంటి అని అంటే, అయ్యా రాజా, నా ఏళ్ళవాడా, ఇదిగో ఈ స్త్రీ నేను ఇద్దరం మాట్లాడుకున్నాం. ఈ ఘోరమైన కఠోరమైన ఈ కరువులో ఆకలిగి చస్తూ ఉంటే, ముందు నాకు పుట్టిన బిడ్డను చంపుకొని తిందాం, తర్వాత ఆమె తన బిడ్డను ఇస్తే చంపుకొని తిందామని మేమిద్దరం మాట్లాడుకున్నాం. అయితే నాకు పుట్టిన బిడ్డను చంపి తిన్నాం ఇద్దరం. అయిన తర్వాత ఆకలేస్తుంటే ఇప్పుడు నీ బిడ్డని అంటే ఈ స్త్రీ తన బిడ్డను ఇవ్వడంలే. అంటే కన్న కడుపు చంపుకొని కడుపు నింపుకోవడం అంటే ఏంటో చూడండి. వాస్తవంగా ఇట్టి దౌర్భాగ్యమైన పరిస్థితి ప్రపంచంలో ఇశ్రాయేల్కు తప్ప ఇంకే జనానికైనా వచ్చి ఉంటుందని నేను అనుకోను. ఎందుకు వీళ్ళకే వచ్చింది? వీళ్ళదేమో ఒకవైపు చాలా గొప్పతనం ఉంది. అబ్రాహాము, ఇస్సాకు, ఇశ్రాయేలు ప్రజలు, యాకోబు సంతానం వీరు, వారి గురించి చాలా ఉన్నతమైన సంగతి చెప్పాడు. మరి వారి పరిస్థితి చూస్తే ఇంత ఘోరమా అని ఇది ఒక సందర్భం. తర్వాత మనం ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతూ చెప్పాడు,
ఏమని తెలుసా? ఒకడు తన మాంసమును తానే భక్షించుకుంటాడట. తర్వాత మీరు ఒకరి మాంసం భక్షిస్తారు, నేను మిమ్మల్ని చెదరగొట్టినప్పుడు ఇది మీకు సంభవిస్తుందని చెప్పాడు. జరిగింది ఆ ప్రకారం. చాలా ఘోరమైనటువంటి పరిస్థితి అని. ఇవన్నీ కూడా దీనికి కారణం ఏంటనంటే మంచి కాపరిని వారు కాదని విసర్జించడమే. ఇంకా ముందుకు వెళ్దాం. రెండు దయచేసి 11వ అధ్యాయం జకర్యా గ్రంథం. ఇక్కడ మళ్ళీ వచ్చిన కర్రల పేర్లు. సౌందర్యమను కర్రయు 10వ వచనం తీసుకొని జనులందరితో నేను చేసిన నిబంధనను భంగం చేయనట్లు దానిని విరిచి తిని, అది విరవబడిన దినమున నేను చెప్పినది యెహోవాకు అని మందలో బలహీనములై నన్ను కనిపెట్టుకొనిన గొర్రెలు తెలుసుకొనెను. కాబట్టి నేను ఒక కర్రని విరిచేసా. 2 కర్రలు కదా అండి. ఏం పేరు? మొదటి కర్ర పేరేమో సౌందర్యము, బ్యూటీ అనే పేరు. కాబట్టి అప్పుడు అన్నాడంటే ప్రభు, నేను ఈ కర్రను విరిచివేస్తున్నాను అన్నాడట. ఈ కర్ర ఏం చూపిస్తుంది? నిబంధనను చూపిస్తుంది. ప్రభు అయిన దేవునికి ఇశ్రాయేలు ప్రజలకు మధ్య ఉండే నిబంధనకు గుర్తు. దయచేసి గమనించండి. ఇంకా ఎక్కువగా నేనేమి చెబుతా ఉండను, ముందుకు పోతాను. మీరు తర్వాత తలంచండి. ఈ కర్ర దేవునికి ఇశ్రాయేలు మధ్య ఉండే నిబంధనకు గుర్తు. ఇప్పుడు అంటున్నాడు మంచి కాపరి, నిబంధన నేను విరిచివేస్తున్నా, నిబంధన భంగం చేస్తున్నా. ఇక నిబంధన ఏమాత్రం నిలవదు. కర్రను విరిచేశాడు. దేవుడు నిబంధనను మానేశాడు. వారికి పట్టిన గతి. ఆ మధ్య కాలంలో ఆరాధనలో కూడా మనం నిబంధన గురించి చెప్పుకున్నాం. 8వ గ్రంథంలో చక్కని మాట జ్ఞాపం చేసినాను మీకు. ఆ నిబంధనలో 5 తలంపులు మనం చూచాం. అయితే ఇప్పుడు నిబంధన విరిచేశాడు. నిబంధన లేదు. ఇక ఎలాగ నష్టపడ్డారు. రండి దయచేసి 11వ వచనం. అయితే మందలో బలహీనములై నన్ను కనిపెట్టుకొని ఉన్న గొర్రెలు తెలుసుకొనెను. కొన్ని గొర్రెలు ఉన్నాయి మందలో బలహీనములై ఆయన్ను కనిపెట్టుకున్న గొర్రెలు. ఒకవేళ వీరు ఎవరై ఉంటారు? శేషమైన వారు ఎవరు ఉంటారేమో కొంతమంది. ఒకవేళ పాత నిబంధనలు, ఒకవేళ క్రొత్త నిబంధన కన్నా మనం వస్తే కనుక ఆ క్రొత్త నిబంధనలు ఆయన శిష్యులు, ఆయన వెంబడించిన కొంతమంది స్త్రీలు బలహీనమైనటువంటి మరి వారు ఆయన్ను కనిపెట్టుకొని ఉంటూ వచ్చారు. ఆ తర్వాత ఇప్పుడు 12వ వచనం. మీకు అనుకూలమైన ఎడల నా కూలి నాకు ఇవ్వండి, లేనిడలా మానివేయుడి. నేను వారితో అనగా వారు నా కూలికై 30 తులముల వెండి తూచి ఇచ్చిరి. ఇక నేను దీని గురించి ఎక్కువ మీకు చెప్పక్కర్లే. అలాగే 13వ వచనంలో కూడా మాకు తెలుసు కదండి, యేసయ్యను అప్పగించడానికి వాడు బేరం కుదుర్చుకున్నాడు కదా. వారు అన్నారు 30 వెండి నాణ్యాలు ఇస్తామని. కాబట్టి ఇదంతా ఎలాగ జరిగింది అంటే ప్రభువు చెప్పాడంట. ఏమని చెప్పాడు ఆ ప్రభు అంటే, మీకు అనుకూలమైతే నా కూలి నాకు ఇవ్వండి. ఇంతవరకు నేను ఏం చేశానో పనివాడు జీతానికి పాత్రుడే కదా, కాబట్టి నా కూలి నాకు ఇవ్వండి. ఒకవేళ మీకు ఇవ్వకపోతే కూడా మానివేసేయండి. అయితే ఇంకో మాట చెప్పాడు, నేను వారితో అనగా వారు నా కూలికై 30 తులముల వెండిని తూచిచ్చారట. ఏంటి 30 తులముల వెండి? ఆయన అప్పగించడానికి. ఇది ఎలాంటి కూలి ఒక్కసారి చూడండి దయచేసి. కనుక ఆ 30 తులముల వెండిని తీసుకొని యెహోవా మందిరంలో కుమ్మరికి పారవేశానన్నాడు. అది ఎలాగ పారవేయబడ్డాయో మనది. యూదాన్ని తీసుకొని ఆ 30 వెండి ఆలయంలో పారేసేసాడు. దానికి ఒక పొలం కొన్నారు, దానికి రక్తపు పొలం అన్నది. ఇంక నేను దాని గురించి వ్యాఖ్యానం చేయను.
అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ఎలాగా తృణీకరించబడ్డాడు, విసర్జించబడ్డాడు అనే సందర్భంలో ఈ తలంపు మనకందరికి బాగా పరిచయం ఉంది. ఏ రోజైతే ప్రభువైన క్రీస్తు ఆయన నేను కర్రను విరిచివేస్తున్న సౌందర్యమైన కర్ర, నిబంధనకు గుర్తు, నేను విరిచివేస్తున్నాను అని చెప్పినప్పుడు వీళ్ళంతా మనం చూస్తాం. సరే, ఇంకొక కర్రకు వెళ్దాం. రండి, 13వ వచనం అయిన తర్వాత 14వ వచనం. అప్పుడు బంధమును నట్టిన రెండవ కర్రను తీసుకొని యూదా వారికిని ఇశ్రాయేలు వారికిని కలిగిన సహోదర బంధమును భంగము చేయనట్లు దాని విరిచితిని. ఇప్పుడు రెండవ కర్ర ఏమి కర్ర? ఈ కర్రకి ఏమని పేరు? బంధము అనునట్టి కర్ర. వాడి రెండవ కర్రకు బంధము అంటే ఒక సమాధానము అని చెబుదాం. అయితే ఎవరి మధ్య బంధం అండి ఇది? ఎవరి మధ్య సమాధానము? యూదా వారికి, ఇశ్రాయేలు వారికి. అయితే ఏ రోజు యేసుప్రభు వారిని వారు తృణీకరించారో అప్పుడు వారి జీవితాలలో వారి మధ్య ఒకరి మీద ఒకరికి, అంతేకాదు వారు విడిపోయారు. అందుకనే ఇశ్రాయేలీలు, దక్షిణ ఇజ్రాయెల్, సదరన్ ఇజ్రాయెల్, నార్థరన్ ఇజ్రాయెల్, వారి దేశం ఒకవైపు ఏమో సదరన్ దక్షిణపు, రెండవ వైపు ఏమో నార్థరన్ ఉత్తరపు, దక్షిణ వైపు గాజా. అంతా అది మనం చూస్తున్నాం వీధి నాళ్ళలో. కాబట్టి ఇలాగా ల్యాండ్ రెండుగా, ప్రజలు రెండుగా. కాబట్టి ఎఫ్రాయిము ఇస్రాయేల్, యూదా వారు ఇస్రాయేల్ వారు. యూదా వారు 2 గోత్రాలు అయితే ఇస్రాయేల్. ఇది మనం ఇంతకుముందు నుంచి కూడా చూస్తాం. అంతేకాదు ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువ వేయబడినప్పుడు, తర్వాత ఆయన విసర్జించబడిన సందర్భంలోనూ ఇలాంటి పరిస్థితినే మనం చూస్తాం. బంధం, సమాధానం. అంటే ప్రభువైన క్రీస్తు సమాధాన అధిపతిని. యెషయా 9వ అధ్యాయం 6వ వచనం ప్రకారం ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడు దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు దేవుడు. అటు సమాధానకర్తను వారు కాదని నిరాకరించినప్పుడు దే హ్యావ్ రిజెక్టెడ్ ది వెరీ పీస్ విత్ గాడ్. దేవునితోనే సమాధానాన్ని వారు కాదని నిరాకరించారు. ఒక వ్యక్తికి దేవునితో సమాధానంగానే లేకపోతే ఆ వ్యక్తికి ఇంకొక వ్యక్తితో సమాధానం ఉండదు అని. అందుకనే కొన్నిసార్లు అంటుంటారు, ఆ మనిషి నెమ్మదిగా ఉండడు, ఇంకొకరిని నెమ్మదిగా ఉండనీయడు. కొన్నిసార్లు కుటుంబాల్లో కూడా మనం అనుభవిస్తుంటాం ఇది. కారణం ఏంటి? తనకు దేవునితో సమాధానం లేని కారణం చేత ఇతరులతో కూడా సమాధానం ఉండదు. ఈ విషయం మనం జాగ్రత్తగా చూసుకోవాలి. కాబట్టి యూదా వారు, ఇశ్రాయేలు. ఇక్కడ ప్రవక్త 2 పేర్లు వాడాడు, యూదా వారు, ఇశ్రాయేలు వారు. అంటే అది మనకు చూపిస్తుంది తేటగా వారి మధ్య విభజన, వారి మధ్య తెగతెంపులు, వారి బాంధవ్యం తెగిపోవడం, విరగొట్టబడడం. కనుకనే ఇప్పుడు ఈ కర్రను చూసి సమాధానమును, అప్పుడు బంధం ఉన్నట్టు నా రెండవ కర్రను తీసుకుని ఏం చేస్తున్నాను నేను? ఇశ్రాయేలు వారికి కలిగిన సహోదర బంధమును భంగము చేయనట్లు దానిని పోయింది సహోదర బంధం. కనుక జాగ్రత్త. ఇటు సహోదర బంధం నిలిచి ఉండాలంటే ఒక వ్యక్తికి ప్రభుత్వ చక్కని బంధం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయము. సరిగ్గా నేను ముందుకు వెళ్ళిపోతున్నాను. త్వరగా ఒక మాట చెబుతాను. ఇది ఇంక ఈ భాగం ముగించి 3వ భాగాన్ని వెళ్ళేటప్పుడు దానికోసం మళ్ళీ ఇంకొక రోజు మనం ఏం కేటాయించడం లేదు. ఏమిటది అని అంటే, ఒక దినం వస్తుంది మళ్ళీ దేవుడు ఈ 2 కర్రలను తీసుకుంటాడు. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం.
యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 19వ వచనం. నేను 19. ఆ 2 తునకలను వారి సమక్షమున నీవు చేత పట్టుకొని వారితో ఇట్లనము. పైకొస్తే 16వ వచనంలో, నరపుత్రుడా, నీవు కర్ర తునక ఒకటి తీసుకో, దాని మీద యూదా వారిదని వ్రాయి. ఆ తర్వాత అదే వచనంలో, మరి ఒక తునక తీసుకో, కర్ర తునకను, దాని మీద ఎఫ్రాయిము అని రాయి. యూదా వారు, ఇశ్రాయేలు వారు. అప్పుడు 17వ వచనంలో, అప్పుడు అది ఏకమైన తునక ఉన్నట్లు ఒకదానితో ఒకటి జోడించుము, అవి నీ చేతిలో ఒకటే తునక యగును అని. ఇంకా క్రిందంతా అదే మనం చూస్తాం. ఇంకా దానికి ఎక్కువ మనం అంటే ఇది ఎప్పుడు, ఒకవేళ దాదాపుగా ఇప్పుడు కాస్త వారి మధ్య వచ్చిందేమో. అయితే ఈ రోజుకు ఆ రోజు నుంచి సివిల్ వార్ అనేది వారి మధ్య. అంతేకాకుండా క్రీస్తుని నిరాకరించబడి సిలువ వేయబడినప్పుడు తర్వాత దాదాపు ఒక 37-40 సంవత్సరాల తర్వాత ఆలయం ఎలాగ పాడు చేయబడిందో అనేది మనకు తెలుసు. యేసుప్రభువు వారు జన్మించినప్పుడు ఆలయం ఉంది. అదని హేరోదు మందిరం మనం ఇంతకుముందు ధ్యానం చేశాం, 3 మందిరాలని. కనుక ఈ మందిరం ఇప్పుడు అది పాడైపోయింది. హెరోదు అంటే హెరోది కాదు, అది ఎజ్రా నెహెమ్యాలు వచ్చి మరి కట్టింది మందిరం ప్రాకారం. అయితే వాడు సహకరించాడు కాస్త కొంచెం ఎక్కువగా అలంకారకృతంగా చేయడానికి, ఎందుకంటే అప్పుడు వాడు అధికారి కాబట్టి హెరోదు. ఆ తర్వాత క్రీస్తు ప్రభు వారు చనిపోయేదాకా ఉంది. అందుకనే ఆయన కొండ మీద కూర్చున్నప్పుడు ఆలయం చూపించాడు శిష్యులు, ఇది ఈ ఆలయం చూడ, ప్రభు రాతి మీద రాది నిల్చుడు నిద్యంలో వస్తాయన. కాబట్టి ఆ మాట దాదాపు 40 సంవత్సరాలకు యేసుప్రభు వారి శిలువ దగ్గర నుంచి చేసే క్రీస్తు శకం 70వ సంవత్సరానికి పూర్తిగా నాశనం అయిపోయింది. కనుక వారి మధ్య చాలా సివిల్ వార్స్, అంటే అంతర్యుద్ధాలు అనేవి కూడా మనం చూస్తాం. సరే, ఇదంతా అయిపోయి నేను అక్కడ ముగించేస్తూ ఇక ఒక దినం రాబోతుంది. అప్పుడు ఏం చేస్తున్నారంటే, ప్రభు అయిన దేవుడు యెహెజ్కేలు ద్వారా చెప్పినట్టు ఈ 2 తునకలు మళ్ళీ విరిచాడు కదా, ఆ 2 తునకలు తీసుకొని సౌందర్యమను కర్రను, బంధమను కర్రను తీసుకొని మళ్ళీ ఏం చేస్తున్నాడట, జోడిస్తాడు. అప్పుడు జనం ఒక్కటి, దేశం ఒక్కటి, వారి కాపరి ఒక్కడు అని దావీదును గురించి మనకు రాయబడినట్లు చూస్తాం. కానీ అది మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. దేవునికి స్తోత్రం. అది మనం మంచి కాపరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కాపరత్వంలోనికి ఈ ప్రజలందరూ ఏకమై మరలా వస్తారు. మనం నెక్స్ట్ చాప్టర్ చెప్పుకున్నప్పుడు దాని గురించి మనకు ప్రస్తావన వస్తుంది, అప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు ఇక 15, 16, 17 వచనాలలో చెడ్డ కాపరి లేకపోతే బుద్ధి లేని ఒక కాపరి అని ప్రవక్త అయిన జకరియా ఈ 3 వచనాల ద్వారా తాను ఒక విషయాన్ని గురించి ముందే చెబుతూ ఉన్నాడు. అదేంటి? ప్రిడిక్షన్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఆఫ్ ది బ్యాడ్ షెపర్డ్. చెడ్డ కాపరిని వారు స్వీకరించే విషయమై ప్రవక్త జకరియా ముందే చెప్పాడు, ముందే ప్రవచించాడు. ఒక టైం వస్తుంది, వీళ్ళు చెడ్డ కాపరిని అంగీకరిస్తారు అని. నిజమే, మన ప్రభు వారి మాటలు కూడా చూద్దాం. మీరు తర్వాత దీని మీద కొంత ప్రయత్నం చేయండి. యోహాను సువార్త రండి దయచేసి 5వ అధ్యాయం 43వ వచనమా? 5వ అధ్యాయము యోహాను సువార్త
43వ వచనం. అందరం కలిసి చదువుదాం. నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను, మీరు నన్ను అంగీకరింపరు. మరి ఒకడు తన నామమున వచ్చిన యెడల వానిని అంగీకరించరు. ఇది 11వ అధ్యాయంలో జకర్యా ఆ చివరి 3 వచనాల్లో చెప్పిన సంగతి ఇది. ఆయనేమో ప్రవచించాడు, ముందు ప్రిడిక్ట్ చేశాడు. అది ఇక్కడ నెరవేరింది. మన ప్రభు జన్మించినప్పుడు ఆయన ఆ విషయాన్ని మళ్ళీ ప్రస్తావించాడు. ఆ తర్వాత అది జరిగింది కూడా. కనుక ప్రభువైన క్రీస్తుని వారు తృణీకరించారని చెప్పుకునే వచ్చాము ఇంకెక్కువగా. అయితే నేను ఈ మాట గురించి చెప్పాలి. 43వ వచనం చివరి భాగం. మరి ఒకడు తన నామమున వచ్చిన యెడల వానిని అంగీకరి. మరి ఒకడు, వాడెవడు? రైట్, వాడు క్రీస్తు విరోధి. వాడిని అంగీకరిస్తారు. వాడు మెస్సియా అనుకుంటారు. వాణ్ణి ఇశ్రాయేల్ అంగీకరిస్తారు. అందుకని ఇప్పుడు ఈ 2 మాటలు చెబుతాను. ముందు, మంచి కాపరిని విసర్జించడం అనేది యేసు ప్రభువుని యొక్క మొదటి రాకడ. మనుషులుగా లోకంలో జన్మించి ఆ రాకడ. తర్వాత ఇప్పుడు చెడ్డ కాపరిని వారు స్వీకరించడం అనేది ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క 2వ రాకడ. ముందు 2 రాకడలు. ఆ 2వ రాకడకు ముందే కాదు, ఒకవేళ ఆయన సంఘం కోసం వచ్చాడు ఆల్రెడీ, అదే మధ్యాకాశం, దాని రాకడ అనం మనం. కానీ అర్థం కావడానికి 2వ రాకడలో మొదటి అంతస్తు అంటుంటాం, మన ధ్యానాల్లో చెప్పుకున్నాం అలా. అయితే 2వ రాకడ ఏంటి? యేసుప్రభు వారి ప్రకటన 1:7 ప్రకారం భూమి మీదకి దిగి రావడం. అది 2వ రాకడ. ఆ టైంలో ముందు ఏ కాపరిని అయితే మంచి కాపరిని నిరాకరించారు. అయితే మరొకడు తన పేరట వస్తాడు, మీరు వాణ్ణి అంగీకరిస్తారు. క్రీస్తు విరోధిని వారు అంగీకరించారు. ఇక ఈ విషయాల గురించి నేను చాలా పర్యాయాలు మీకు చెప్పాను కాబట్టి క్రీస్తు విరోధిని గురించి ఎన్నో సంగతులు మళ్ళీ అంతా మనం ధ్యానం చేసుకోవాల్సినంత అవసరం లేదని నాకు అనిపిస్తుంది. అయితే యోహాను అన్నాడు, ఇప్పటికే అనేక మంది క్రీస్తు విరోధులు వచ్చి ఉన్నారు. 1వ యోహాను 4వ అధ్యాయం. పౌలపస్తులు అన్నాడు 2వ తెస్సలోనికీ పత్రిక 2వ అధ్యాయం 7-8 వచనాలలో, ధర్మ విరోధ సంబంధమైన మర్మం ఇప్పుడే అని చేయుచూ ఉన్నది. అరే దుష్టుడైన క్రీస్తు విరోధి. కాబట్టి వాడు వచ్చినప్పుడు వీరు అంగీకరిస్తారు. ఇక 2వ రాకను గురించి మనం తలంచిన సందర్భాల్లో చెప్పుకున్నా. ఒకవైపు సంఘం ఎత్తబడింది, సొంత వారు లేరు, భార్య లేదు, విశ్వాసైన భార్య, విశ్వాసైన భర్త లేడు, విశ్వాసులైన తల్లిదండ్రులు లేరు, విశ్వాసులైన పిల్లలు లేరు. చాలా కలవరంగా ఉంది. అంతేకాదు ఎక్కడ చూసినా విపరీతమైన విధ్వంసాలు. ఏమిటి? విమానం నడిపే పైలట్ విశ్వాసితే వాడు వెళ్ళిపోయాడు ప్రభు దగ్గరికి, విమానం కిందికి. ఆయన పైకి పోతే విమానం ఏమో కిందికి. ఇంకా ఒకటేమి, ఇలాంటివి అనేకములు. ఈ పట్టణం, ఒంగోలు పట్టణం కూడా ఆ దినాల్లో భయంకరమైనటువంటి కల్లోలం కాబోతా ఉంది. ఏమర్థం కాదు, ఎవరికి అర్థం కాదు. నాయకులకు, చరిత్రకారులకు, సైంటిస్టులకు ఎవరికి అర్థం కాదు. ఏంటి ఏంటి ఏంటి? అప్పుడు ఒకడు బయలుదేరతాడు, సమాధానం సమాధానం సమాధానం. ప్రకటన గ్రంథం అంతా మనం ధ్యానం చేశాం. మొదటి అధ్యాయం 1వ వచనం నుంచి ఒకసారి కాదనుకుంటా 2 సార్లుగా ధ్యానం చేశాం కూడా కొన్ని సంవత్సరాల వ్యవధిలో. 6వ అధ్యాయం నుంచి వాడు బయలుదేరాడు. వాడు కూడా ఎలాగొచ్చాడంటండి, అప్పుడు తెల్లని గుర్రం ఎక్కిన ఒకడు బయలుదేరి వచ్చాడు. కానీ వాని చేతిలో ఏమి లేదు, విల్లు లేదు. యుద్ధం చేయవాని వాళ్ళే విల్లు లేదా. 6వ 1వ వచనం చదవండి దయచేసి.
ఆ, చెప్పినప్పుడు ఆ, ఆ, ఇక రా రా ఇంతవరకు నువ్వు కనిపెట్టుకున్నావు కదా. ఇప్పుడు ఆ, ఆ, ఒక తెల్లని గుర్రం కనపడెను, విల్లు పెట్టుకొని కూర్చున్నాడు, కిరీటం ఇవ్వబడింది. జయించుటకు విల్లుంది కానీ ఏమి లేదు తెలుసా? చెప్పండి. ఆ? ఏంటి? బాణం లేదు, అది చెప్పాలి మీరు. ఒట్టి బౌ ఈస్ దేర్ బట్ నో యారో. అంటే వాడు యుద్ధం చేయడానికి రాలే. సమాధానం, తెల్లని గుర్రం అంటే సమాధానం, సమాధానం, సమాధానం. కొంతమంది ఇది పట్టుకొని తెల్లని గుర్రం కాబట్టి యేసుప్రభు అని చెప్తుంటారు. నమ్మద్దండి, ఇది యేసుప్రభు కాదు, ఇది అంత్యక్రీస్తు. ఇప్పుడు వాడు బయలుపరచు. ఇప్పుడు ఇంకా వాడిని కూర్చోయి మనం చెప్పలేము. ఒక మాట చెబితే ఒక మనిషి అతను. దయ్యం అంటే ఎట్లో దయ్యం ఇటుంటుంది, కొమ్ములు, ఇది ఇది కళ్ళు అది అని అనుకోవద్దండి. వాడు ఒక మనిషి. అయితే ఆ మనిషికి అప్పుడే ఒక విధమైన పవర్ ఉంటుంది. అంతేకాదు అప్పటికే ఒక పేరుగాంచిన ఒక వ్యక్తిగా ఉంటాడు. అప్పుడే ప్రపంచంలో చాలామంది దృష్టికి పోయిన వాడుగా ఉంటాడు. అప్పుడు ఆ మనిషి బయలుదేరతాడు. ఆ మనిషి బయలుదేరినప్పుడు విడుదల. నేను ఇంకొక సందర్భం చెప్తా. ఒక ఆర్టికల్లో ముద్రించబడినటువంటి ఒక మ్యాగజైన్లో ఈ ప్రపంచ నేతల్లో ఒక నేత కాబట్టి పరిస్థితిలాగా వచ్చినప్పుడు మాకొక వ్యక్తి కావాలి అని అంటూ ఒక మాట అన్నాడు, ఒక స్టేట్మెంట్. ఆ వ్యక్తి వెదర్ హీ బి గాడ్ ఆర్ హీ బి ది డెవిల్, we receive him. అతను దేవుడైనా దయ్యమైనా మేము యాక్సెప్ట్ చేస్తాం. ఒకవేళ ప్రవచితమైతే దాని పేరు చెప్పండి, ఆ సందర్భం ఎప్పుడు ఏంటి, ఆ మ్యాగజైన్ అనేది నాకు గుర్తుంది, కనుక జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఈ కామన్ మార్కెట్, యూరోపియన్ యూనియన్, దీనికి సంబంధించిన సందర్భంలో ఆ విషయం నేను చెప్పాను. సరే, ఇప్పుడు మనం ముగించేద్దాం. కనుక ఆ బుద్ధి లేని కాపరిని వారు అంగీకరిస్తారు. వారు అంగీకరించినప్పుడు ఇశ్రాయేలుతో నిబంధన చేస్తాడు వాడు. ఆ నిబంధన 7 సంవత్సరాలు చేస్తాడు. 3.5 సంవత్సరాల సమాధానం అంటుంటాడు. 3.5 సంవత్సరం ముగించగానే దానియేలు చెప్పినట్లు అర్ధవారం 1260 దినాలు, రెండవ 1260 దినాలు. అప్పుడు వీడు ఏం చేస్తాడంటే అనుదిన బలి నిలిపివేస్తాడు. ఆ తర్వాత దేవాలయంలో ఒక విగ్రహం పెడతాడు. ఆ తర్వాత విగ్రహం మొక్కమంటాడు. తర్వాత లోబడాలి. అప్పుడు వీళ్ళ కళ్ళు తెరవబడతాయి. మెస్సియా అనుకుంటే బొమ్మ పెట్టాడేంటి వీడు? మన మెస్సియా, మన మన ప్రవక్త మోషే ఏం చెప్పాడు? నిర్గమకాండ 20 అధ్యాయంలో ఏ రూపమును మీరు ఏం చేయొద్దు. వీడేంది చేశాడు? వీడు మెస్సియా, కళ్ళు తెరవబడతాయి. అప్పటికే చాలా నష్టం జరుగుతుంది. కళ్ళు తెరవబడిన తర్వాత ఇంకా విపరీతమైన నష్టం జరుగుతుంది. నేను ఇక్కడ ఆపుతాను. ఒకవేళ ప్రభు అనుమతి చేసుకుందాం తర్వాత విషయం. 11వ అధ్యాయం ఇక్కడికే మనం ముగించేసాం. ఈ సంగతుల గురించి సరైన గ్రహింపగలిగి అవి మనం మేలు కొరకాయి, మన సిద్ధపాటు కొరకాయి, ఇతరులు మనం హెచ్చరించి మేలుకొలిపేందుకు కొరకాయి మన హృదయాల్లో భద్రం చేసుకుందాం గాక. ప్రార్థన చేస్తాం.